రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలోని 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నడికూడ అనిత రఘునాథ్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటా తిరుగుతూ తనను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటున్నారు. మేము 22వ వార్డు నుంచి కారు గుర్తుపై కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాము. అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వలేకపోయింది. 500లకు సిలిండర్ ఇస్తున్నారు, ఎక్కడ ఒక్క సిలిండర్ కూడా లేదు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తని హామీ ఇచ్చింది. అయితే ఒక నెల కూడా ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల్లో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. జనాల్లో ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఈ మున్సిపాలిటీలో మళ్ళీ ఒకసారి మున్సిపల్పై టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని నేను ప్రజలను కోరుచున్నాను. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, నెరవేర్చుకుంది. ఇప్పుడు కూడా మేము ఏం చేయాలనుకున్నాం 22వ వార్డుని అభివృద్ధి చేస్తామని ప్రజలు కూడా చెప్తున్నారు. లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ ఎవరికి ఏం లేకున్నా వారికి అందుబాటులో ఉండి చూపిస్తాము. వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా మేము ముందు ఉంటామని హామీ చేస్తూ ముందుకు నడుస్తున్నాము. ప్రజలందరూ 22వ వార్డు ప్రజలందరూ మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము.